రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల పరిధి రుద్రారం గ్రామంలో పోటాపోటీగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు సర్పంచ్ అభ్యర్థి గొల్లగూడెం యాదిరెడ్డి. ఆయన వెంబడి మహిళలు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 500 మంది మహిళలు పాల్గొనడం విశేషం. ఆయన మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. తనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. బిల్డింగ్ అడిగిరు, ఏది వాళ్ళ మా ఊరు లైబ్రరీ అడిగినారు, మా ఊరు ఏవి లేవు, కొన్ని ఏది క్రీడా ప్రాంగణం అడిగినారు. ఆ పిల్లలు చాలామంది మా ఊళ్ళో చాలామంది చదువుకున్నారు, ఉత్తగా తిరుగుతున్నారు కాబట్టి అది గిట్ట ఒప్పుకున్నారు. చేస్తా అని చెప్పి సొంతంగా చేస్తాను చెప్పి ఎవరు గవర్నమెంట్ ఫండ్ చేయకుండా సొంతంగా చేస్తానని చెప్పి చెయ్యాలని మనకున్నది చేస్తా, కంపల్సరీ చేస్తా. ఈ 5 ఏళ్ళల్లో నన్ను చూసి మళ్ళీ తర్వాత 5 ఏళ్ళల్లో మళ్ళీ గెలిపిస్తారో చేస్తారో తెలిపిస్తాను నేను ఖచ్చితంగా. ఇప్పుడు నన్ను గెలిపిస్తే నేను ఏమైనా చేయడానికి రెడీ ఉన్నా. అది వాళ్ళు నన్ను గెలిపించాలి, నా పనులు వాళ్ళు చూడాలి. అప్పుడు నాకు నా సంగతి వాళ్ళకి తెలుస్తుంది ఏం చేసిండు అనేది. ఇంతకు ముందు 7 ఏళ్ల కింద నేను చేసిన పనులు ఉన్నాయి రుద్రారంలో. ఎవరైనా వచ్చి చెప్పమని, పబ్లిక్ని అడగమని, మా ఊళ్ళు అడగమని చెప్తాను నేను. 7 ఏళ్ల కింద నేను వేసిన సీసీ రోడ్లే ఉన్నాయి, నేను చేసిన ఈ లైట్లు, స్తంభాలు, గింబాలను అడగమని మా ఊళ్ళు ఎవరిని అడుగు. స్తంభాలు వేయించిన నేనే, ఇన్ని స్తంభాలు వేయించిన, సీసీ రోడ్లు వేసిన, మా అమ్మ సర్పంచ్ అప్పుడు తిరిగినా చేసిన అన్నీ మా అమ్మ వేసిన బోర్డులే ఉన్నాయి రుద్రారంలో. శిలాపలకాలు గిట్ట మా అమ్మాయి ఉన్నాయి. ఊళ్ళో చేసిన పనులు చూసుకోమని. రుద్రారంలో ఎప్పటికీ శిలాపలకం లేదు, మా అమ్మది ఉన్నది. మా ఊళ్ళో అడుగుమాను. ఇంత ఎవరు చేయలేదు. నేను వచ్చినాకనే పనులు ఎస్సీ కాలనీ కానీ సీసీ రోడ్లు నాయ ఉన్నాయి, రుద్రాలు నాయ ఉన్నాయి, దేవునిగడ్డలు నేను వేసే సీసీ రోడ్లే ఉన్నాయి. తెలుసుకోమని మా ఊళ్ళో ఎవరిని అడిగి. ఏమైనా చేయగలుగుతా, ఊరిని డెవలప్ చేస్తా, పక్కా చేస్తా. డెవలప్ 100% ఊరిని డెవలప్ చేయడానికే ఉన్నా, చేస్తుంది. నా వెంబడి కార్యకర్తలకు కానీ అందరికి కానీ ఏమున్నా చూసుకుంటా చేస్తా. మామూలుగా ఏమన్నా చిన్న ప్రాబ్లాలున్నా నేను చేస్తా. చిన్న కార్యకర్తలు చాలా నా వెంబడి 5 ఏళ్ళ సంది మామూలుగా తిరిగి ఆయన చెప్పిన అందరు చెప్తా. నా వెంబడి ఉన్నారు, ఎక్కడ పోలేరాలు. వాళ్ళందరికీ చేస్తా. అన్ని పనులు చేయడానికి రెడీ ఉన్నా, చేస్తా, కంపల్సరీ చేస్తా. 100% మా ఊరి గురించి డెవలప్మెంట్ మాత్రం ఖచ్చితంగా షాబాద్ మండలంలో మా ఊరు డెవలప్మెంట్ బాగా చేస్తాం. ఊళ్ళో మహిళలు కానీ, చిన్నలు కానీ, పెద్దలు కానీ అందరు మాకు బాగా ఇంటికి పోయినా ఓటేస్తాం, సపోర్ట్ చేస్తాం, నీకెందుకు నువ్వు గెలవాలని బాగా అందరూ కృషి చేస్తున్నారు. చిన్నలు కానీ, అక్కలు కానీ, అమ్మలు కానీ అందరూ నాకు మా ఊళ్ళో పెద్ద మనుషులు అందరు కలిసి నువ్వు బాగా చేసినావు బిడ్డ అని చెప్పి చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఓట్లు వేస్తావు, నువ్వు నిలబడు అని వాళ్ళంటే నేను యాక్చువల్గా నేను నిలబడ్డా. చాలామంది ఎస్సీ కాలనీ కానీ, దేవునిగడ్డ కానీ, రుద్రార గ్రామ పంచాయతీ కానీ ఇవన్నీ మాకు చాలా బాగుంది. ఎందుకంటే చాలా పని చేసిన. కమ్సే కమ్ నా రాజకీయం 32 ఏళ్ళు, 32 ఏళ్ళ సంది నాకు రాజకీయ అందుకే రాజకీయాలు చేసింది నేను. నా మనసులో అలాగే చేసి నాకు ఎప్పుడు అవకాశం రాలేదు. ఇప్పుడు 3 పిల్లలు తీసేసిరు కాబట్టి ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను నిలబడితే నీకు వచ్చింది కానీ చెప్పి ఇవి మా ఊళ్ళో మొత్తం నీకే ఇస్తాం, నీకు ఛాన్స్ వచ్చింది. నేనంటే ఇంకా చాలా మా ఊళ్ళో చాలా అభిమానం. నాకు ఓట్లేని కానీ నాకు అవకాశం లేదు కాబట్టి అవకాశం అందరూ వేస్తామంటున్నారు. ఆ మెజార్టీ భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి అందరూ బాగా నాకు సపోర్ట్ చేసి అందరూ నాకు 3-4 రోజులు నన్నే పిలుస్తున్నారు. నన్నే పిలిచి మీరు వస్తలేరని చెప్పి బాగా ఇంటికాడనే వస్తారు, తిరుగుతారు. మా మహిళలు బాగా తిరుగుతారు, చాలా తిరుగుతారు. దానివల్ల నాకు గిట్ట బాగా ఖుషి ఉన్నది. నేను నిలబడి ఊరికి బాగా అభివృద్ధి చేస్తామని చెప్పి నేను గవర్నమెంట్ చేయకుండా చిన్న పనులు, చిన్న ఊళ్ళో ఏ సమస్యలు వచ్చినా నేను ఇప్పటివరకు చేసిన. మా ఊరు అందరికి తెలుసు. వాళ్ళే నాకు బాగా ఆదరిస్తున్నారు, వాళ్ళే నాకు బాగా చెప్తున్నారు, బాగా అందుకు కాబట్టి నేను సర్పంచ్కి నిలబడి ఈసారి మా ఈ 5 ఏళ్ళలో అభివృద్ధి చూపిస్తా. ఏందనేది రుద్రారంలో అభివృద్ధి ఏం చూపిస్తా వాళ్ళకి తెలియాలి. మా ఊళ్ళో మహిళలు అయితే మొత్తం వాళ్ళకు మా ఊళ్ళో 30 రాజకీయాలు ఒక్కరికి డాక్టర్ బిల్డింగ్ కానీ ఏది కానీ మా ఊళ్ళో గ్రామకంఠం భూములు లేవు, ఏవి లేవు మా ఊళ్ళో. కానీ ఎవరు పట్టించుకుంటూ లేరు. మా ఊళ్ళో పెద్ద నాయకులు ఉన్నారు కానీ ఎవరు పట్టించుకుంటూ లేరు. అందుకు కాబట్టి మీ అబ్బాయి చేస్తారని చెప్పి చాలామంది నన్ను బాగా ఆదరించి నేను నిలవాడు నీకే ఇస్తాం ఓట్లు అని చెప్పి. కాకపోతే కొంతమంది ఉంటారు ఇక అటు ఇటు తిరిగేటోళ్ళు చేస్తారు, వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు పెద్ద సమస్య లేదు. నా ఏమిటి పబ్లిక్ బాగుంటారు, ఓటర్స్ మంచిగా అందరు స్పందిస్తారు, బాగా చేస్తారు కాబట్టి అందరికీ నేను నా హృదయపూర్వక. వాస్తవానికి ఏంటంటే ఈ మిషన్ బై అయితే పనులు వచ్చినాయి, పైప్ లైన్ సరిగ్గా లేదు. ఆ పైప్ లైన్ ప్రతి ఇంటికి వేయించేసేస్తా. వాస్తవంగా నిన్న మొన్న స్తంభాలు పెద్దలు వెళ్ళి ఎలక్షన్ అప్పుడే అడుగుతున్నాను. నేను 2 రోజులు సర్పంచ్ ఉంటే ఎందుకు అడగలేరు ఊళ్ళాలని నేను నిలదీసిన. సరే ఎవరు చేయాలి, ఇప్పుడు నేను చేపిస్తానికి చేపిస్తా, అవన్నీ వేపిస్తానికి చెప్పిన. వాళ్ళు స్పందించిండ్రు, చేస్తానికి చేస్తామంటే వేస్తా. అందరూ నా వెంబడే ఉన్నారు, చాలా పబ్లిక్ నా వెంబడే ఉన్నారు. అందరూ బాగా ఓటర్స్ మాత్రం ఎక్కువ శాతం నాకే చాలామంది ఏనికే రెడీ ఉన్నారు ఓటర్స్. వాళ్ళకి కావాల్సింది డాక్టర్ బిల్డింగ్ లేవు. ఎస్సీ కాలనీలో బిల్డింగ్ కట్టిస్తాను చెప్పిన, రుద్రారంలో కట్టిస్తాను చెప్పిన, దేవునిగడ్డ దగ్గర కట్టిస్తాను ఖచ్చితంగా కట్టిస్తాను. దానికి ఇబ్బంది ఏం లేదు. మామూలుగా స్కూల్ బిల్డింగ్ గిట్ట కూలగొట్టిన మన రోడ్లు పోతున్నాయి. ఆ రోడ్లలో ఇండ్లు గిట్ట పోయినాయి. నేను పోయి డైరెక్ట్ కలెక్టర్ పోయి నేను కంప్లైంట్ చేసిన, ఆయన స్పందించిండు. ఈ ఎలక్షన్ వచ్చిన వల్ల పోలేదు.
మీకు నాకు భారీ మెజార్టీతో గెలిపిస్తే పోయి మాట్లాడి అన్ని కొట్లాడి గవర్నమెంట్ నుంచి తెచ్చి ఊళ్ళో మా ఊళ్ళో చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు కాదు, నేను 32 ఏళ్ళ సన్ని మా ఊళ్ళో చేస్తున్న వర్క్ అడుగు మా ఊళ్ళో ఎవరిని అడిగి చెప్తారు. కాకపోతే కొంతమంది అటు ఇటు చెప్పొచ్చు, కానీ నేను కొంతమంది చెప్పొచ్చు, మిగతా అందరూ చెప్తారు నా గురించి. ఏ సమస్య వచ్చినా అందరిని ఆదుకున్న ఊళ్ళో నేను సొంతంగా ఆదుకున్న. నాకు ఎవరో రాజకీయం వచ్చి నాకు రాజకీయం నేర్పి నేను సొంతంగా రాజకీయం చేసిన, సొంతమే చేసిన. అందరికీ నా పనులు కూడా సొంతమే చేసిన. ఎవరో చెప్తే రాజకీయాలకు నేను రాలేదు, సొంతంగా రాజకీయం చేసిన, సొంతంగానే చేసిన. నాకు ఎవరో చెప్తే ఆనేబడి తిరిగి నేను లీడర్ని తయారు కాలేదు, సొంతంగా లీడర్ని తయారైన నేను. అందుకు కాబట్టి సొంతం మా ఊళ్ళో పనులు గిట్ట చేసిన. అందుకు కాబట్టి నాకు ఎలాంటి భయాలు ఏం లేవు. నేను అందరూ మా ఊళ్ళోకి ఏదైనా ఏ గవర్నమెంట్ రాని గవర్నమెంట్లో పోయి ఏ గవర్నమెంట్ నుంచి కొట్లాడి తెచ్చి పనులు చేయిస్తా. చిన్న చిన్న వర్క్లు ఉంటే నేనే సొంతంగానే చేసేస్తాను మా ఊరు అభివృద్ధి. ఎవరు ఇవ్వాలి ఎవరు చెందలి అవన్నీ నాకు ఏం అవలేదు, చేసేస్తాను మా ఊళ్ళో. యాదగిరిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. ఇంతకుముందు కూడా యాదగిరి అనే ఉండే ఉన్నప్పుడు కొన్ని పనులు చేసిండు, తర్వాత సర్పంచ్ వచ్చి నేను చేయలేదు. ఇప్పుడు కూడా చేసాడని నమ్మకంతో గెలిపించుకోవాలనుకుంటున్నాం. గెలిపిస్తాం ఖచ్చితంగా. ఇంతకుముందు వాళ్ళ అమ్మగారు కూడా ఉండే సర్పంచ్, ఇప్పుడు యాదగిరి అన్న గారు ఉంటున్నారు. గెలిపిస్తాం, నిలబడతాం. పనులు మా రుద్రారంలో ఇప్పుడు కూడా యాదగిరి అన్న చేస్తాడని నమ్మకం మీద మేము యాదగిరి అన్న గెలిపించాలని చూస్తున్నాం. ఇన్ని రోజులు గెలిచిన వాళ్ళు ఏం చేయలేరు. మాకు వాటర్ ప్రాబ్లం ఉన్నా ఏం చేయలేరు, రోడ్ ప్రాబ్లం ఉన్నా మా పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఇబ్బందితో మేము దించొచ్చే వాళ్ళము. ఇప్పుడు యాదగిరి అన్న వచ్చినాక వాళ్ళ అమ్మగారు చేసిన పనులలో మా పిల్లలు చక్కగా బడికి వెళ్తున్నారు. రోడ్డు అని గెలిపించుకున్నాము. చేస్తాడని నమ్మకం మీద తిరుగుతున్నాం. మేము నమ్మకం మీద చేయాలని మాకు వాటర్ ప్రాబ్లం ఎక్కువ, అందుకే యాదగిరి పట్టాలను గెలిపిస్తాము, మా పని చేపిస్తాం అనుకుంటున్నాం. గెలిపిస్తాం. ఊళ్ళో మా ఓట్లన్నీ ఉన్న కలిసి వస్తాయి. గెలిపియాలి, మా పని చేయించుకోవాలి అంతే. రోడ్ లేదు, నీళ్ళు లేవు, నీళ్ళతో చాలా ప్రాబ్లం ఉంది. అందుకే యాదగిరికి గెలుపు మాది. గ్రామం కాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా సర్పంచ్ అభ్యర్థిగా యాదిరెడ్డి అన్న గారి నాయకత్వంలో వీళ్ళంతా గ్రామస్తులంతా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల గురించి ఆయన్నే దీన్ని పరిష్కరించగలిగే వ్యక్తి అని చెప్పి అందరూ ప్రజలు నమ్ముకున్నారు. ఆ నమ్ముకున్నటువంటి దాంట్లో ఆయనకు ప్రజలతో ఉన్నటువంటి బాండింగ్ చాలా బాగుంది. ఆయనకు అంతేకాకుండా ఈ గ్రామానికి నిధులు తెచ్చే ఎమ్మెల్యే సాబ్ కానీ ఎమ్మెల్యే సాబ్ తోటి బాగా బాండింగ్ ఉంది. అదేవిధంగా మినిస్టర్ సాబ్ తోటి బాగా బాండింగ్ ఉంది. ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి మండల లీడర్లు కానీ అందరితోటి ఈ నిధులు తెప్పించుకునే కెపాసిటీ ఆయనకు ఉంది. కాబట్టి ఆయనకు ఇంకోటి ఏంటంటే దేవునిగడ గ్రామం అయినట్టు ఆమ్లెట్ విలేజ్ ఈ రుద్రానికి ఆ దేవునిగడ గ్రామంలో 75 సర్వే నెంబర్ కానీ 80 సర్వే నెంబర్లు కానీ చాలా భూముల కొరతలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ తీర్చే వ్యక్తి ఈయననే, రెవెన్యూ మినిస్టర్ దాకా పోగలిగే వ్యక్తి ఈయననే అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరూ మన ఓట్లు మనమనే కాకుండా మనం పక్క ఓటుని ఎట్లా తెచ్చుకుంటామనే ఉద్దేశంతో వీళ్ళంతా తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ గ్రామాన్ని ఏ విధంగా అయినా కానీ ముందంజలు తీసుకుపోయే అవసరం ఆయన గీటంగా ఉంది. ఇప్పుడు ఈ గ్రామం కోసం ఆయన ఎక్కువ పనిచేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు 5 సంవత్సరాలు ఇంతకుముందు ఉన్నటువంటి సర్పంచ్ ఏం పనిచేయలేడు కాబట్టి ప్రజలంతా ఈయన వైపు మొగ్గు చూపిర్రు. దీన్ని నేను సర్పంచ్గా పోటీ అనుకుంటున్నాను, ఏకగ్రంగా అయిందని నేను అనుకుంటున్నా. ఈ మెజార్టీ కాడికి వస్తే 200 ఎన్నికలు ఉన్నదని నేను భావిస్తున్నా. నాతో పాటు వీళ్ళంతా హామీ ఇస్తున్నారు ఏంటంటే 200 అబో మెజార్టీ తెస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ దీనికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఈ ప్రత్యేకంగా ఈ మీడియా సమావేశంలో ప్రతి ఒక్కరు మీరు నాతోటే కాకుండా ఎవరినైనా అడిగి చూడండి, కదిలిస్తే 200 మెజార్టీ అని చెప్తుండ్రు. ఇక ఇంతకు మించింది వేరే ఏం లేదు. తాగునీటి సమస్య కానీ, ఈ రోడ్ల సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, ఊరికి కావాల్సిన నిధులని తీసుకొచ్చి గ్రామం షాబాద్ మండలం రంగారెడ్డి జిల్లాలోని రుద్రారం గ్రామంలో జరుగుతున్న సర్పంచ్ ఎలక్షన్లలో భాగంగా ఏంటంటే సర్పంచ్ పదవి 5 సంవత్సరాలు ఉంటాయి. 5 సంవత్సరాల గ్రామ పంచాయతీని గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత గ్రామ సర్పంచ్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఓట్లు వచ్చినాయి కాబట్టి ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఎవరిని ఎన్నుకోవాలంటే గ్రామస్తులు ఎవరు ఎన్నుకోవాలంటే న్యాయంగా ఉండటంలో, నిజాయితీగా పనిచేయడంలో, గ్రామ అభివృద్ధి పరిచయంలో, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎన్నుకోవాలి. కాబట్టి మేమందరం యువత ముందుకు వచ్చి చేసిన మా నాయకుడు యాదగిరి అన్న సమక్షంలో మేమందరం యాదగిరి అన్న సమక్షంలో ఓటేసి యాదగిరి గెలిపించుకొని మా ఊరిని అభివృద్ధి పరచుకోవాలని, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవాలని, మండల్ కాకుండా జిల్లా స్టేట్ లెవెల్ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవాలని మా యాదగిరి సమక్షంలో అందరం ఓటేసి
యాదరెడ్డి భారీ మెజార్టీతో గెలిపిస్తామని నేను ఎన్ని ఓట్ల మెజార్టీ వస్తుంది అనుకుంటారు? ఎన్ని ఓట్ల మెజార్టీ వస్తుంది అనుకుంటారు అన్న? దాదాపు 200 ఓట్ల మా ఊరు గ్రామ పంచాయతీలో 900 ఓట్లు ఉన్నాయి. 200 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని నేను ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా మీ ఊళ్ళో ఏం సమస్యలు ఉన్నాయి? ప్రధానంగా వాటర్ సమస్య ఉంది, ప్రధానంగా డ్రైనేజ్ సమస్య ఉంది. ఇవన్నీ సీసీ రోడ్డంగా లేవు, ఆ రోడ్లకు సమస్యగా తీర్చాలని. ఇంకోటి వీళ్ళతో పాటు చిన్నపిల్లలకి స్కూల్ పిల్లలకు కానీ యువతకు కానీ ఉపాధి అవకాశాలు కల్పించి వారి భవిష్యత్తు కోసం ప్రణాళికలు చేయాలని. ఏ ఒక్కరు కూడా గ్రామాలలో ఏమంటారు మాకు ఈ వసతులు లేవనే ఫీల్ కాకుండా ప్రతి ఒక్కరూ అభివృద్ధి పథకం నడిపించడానికి మా నాయకుడు ముందుండి మాకు అందరు సహకరిస్తారని మేము సాయం మాకు ప్రతి పనిలో తోడుండి ముందుకు నడిపించాలని, గ్రామాన్ని అభివృద్ధి పథకం నడిపిస్తారని మేము వారికి